హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం ఇప్పటివరకు భగవద్గీత ఏంటి అసలు అనే దాని గురించి ఒక వీడియోలో తెలుసుకున్నాం. అలాగే ఇంకొక వీడియోలో భగవద్గీత భగవద్గీత ఎందుకు జరిగింది, ఈ సంభాషణ అంతా ఎక్కడ జరిగింది, మహాభారతంలో జరిగింది. మహాభారతంలో ఎవరున్నారు, ఎవరెవరి మధ్య యుద్ధం జరిగింది, ఈ కౌరవులు ఎవరు, పాండవులు ఎవరు అన్న విషయం గురించి మనం తెలుసుకున్నాం కదా. ఇప్పటి వరకు మనం భగవద్గీతలో ఎంతో పవిత్రమైన శ్లోకాల రూపంలో ఉన్న 15వ అధ్యాయ శ్లోకం పారాయణం చేద్దాం ఇప్పుడు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అద పంచదశోధ్యాయ పురుషోత్తమ ప్రాప్తియోగः. శ్రీ భగవానువాచ ఊర్ధ్వమూలమధశాఖమస్వత్తం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ అధశ్చోర్ధ్వం ప్రస్తుతాస్య శాఖాగుణ ప్రవృద్ధా విషయ ప్రవాలాः అధస్య మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే న రూపమసిహ తదోపలభ్యతే నాంతో న చాదిన చ సంప్రతిష్ట ఆస్వత్తం మేనం సూర్యుడమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తంతే భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే అతః ప్రవృత్తిః ప్రస్తుతా పురాణి నిర్మాణమోహజితసంజ్ఞదోషాద్వైత్య నిత్యవినివృత్తకామాः ద్వంద్వైర్విముక్తాస్కదుఃఖసంగై గచ్చन्त्य మూఢపద్మవ్యయం తత్ న తద్భాస్యతే సూర్యో న శశాంకో న పావకः యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ మమైవాంసో జీవలోకే జీవభూత సనాతనः మనశ్శేష్టానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్ష్యతి శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతి స్వరः గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాసయాత్ శ్రోతం చక్షుస్పర్శనం చ రసనం గ్రాణమేవ చ అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే ఉత్క్రామంతం స్థితం వాపి భూజ్ఞానం వా గుణాన్వితం విమూఢానాను పశ్యంతి జ్ఞానచక్షుషः యతంతో యోగినశ్చైనం పశ్యంతి ఆత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానో నైనం పశ్యంత చేతసः యదాదిత్యగతం తేజో జగద్భాసేత అఖిలం యచ్చంద్రమపి యచ్చగ్నౌ తత్తేజో విద్ధి మామకం గామా విశేషభూతాని ధారయామ్యహమోజసా పుష్ణామి చోషధి సర్వా సోమో భూత్వా రసాత్మకः అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితः ప్రాణాపానసమాయుక్తः పృచ్ఛామ్యన్నం చతుర్విధం సర్వస్య చాహం హృది సన్నివిష్ణో మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమైవ వేద్యో వేదాంతకృద్వేదవిదేవ చాహం ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షరేవ చ క్షర సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతः యో లోకత్రయమావిశ్య బిభర్తవ్య ఈశ్వరः యస్మాక్షరమధీతోహం అక్షరాదపి చోత్తమः అతోస్మి లోకే వేదే చ ప్రతిదా పురుషోత్తమः యో మామేవమస్సమూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిద్భజతి మాం సర్వభావేన భారత ఇది గుహ్యతమం శాస్త్రమిదముక్తం మయా నఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యస్య భారత. ఓం తత్సత్. ఏతత్ఫలం శ్రీకృష్ణఫలబ్రహ్మార్పణమస్తు. ఓం సర్వే జనా సుఖినో భవంతు, లోకాన్ సమస్తా సుఖినో భవంతు. మనం భగవద్గీత 15వ అధ్యాయం పారాయణం చేశాం కదా. దీని యొక్క భావం, తాత్పర్యం గురించి తెలుసుకుందాం. భగవద్గీతలో ఏ శ్లోకమైనా తేనె మకరందంలా అంత తీయగా ఉంది. మన భగవద్గీతలో ప్రతి ఒక్క ప్రాబ్లంకి సొల్యూషన్ మనం తెలుసుకోవాలి. అలాగే ఈరోజు మనం చదువుకున్న 15వ అధ్యాయంకి వివరణ ఏంటంటే సంసారం. మనం పెళ్ళైన తర్వాత సంసారం, ఈ సంసార ఉచ్చులో పడిపోయి మనం ఎలా అయిపోతాం, ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి అని. తామర బొట్టు నీటలా ఉండలా, తామర పువ్వులాగా ఉండాలి, అంటి అంటనట్టు ముట్టి ముట్టనట్టు ఉండాలి అనేది ఈ 15వ అధ్యాయం యొక్క తాత్పర్యం. మన ఇంటి కర్మలు చేస్తూనే మనం దేవుడి మీద ధ్యాస పెట్టి దేవుడిని అంతా నువ్వే శ్రీకృష్ణ, అంతా నువ్వే చేస్తున్నావయ్యా అని చెప్పి మనం అనుకుంటూ ఉండాలంట. ఎప్పుడు మన అహంభావం రాకుండా ఉండడమే ఈ 15వ అధ్యాయం యొక్క తాత్పర్యం. చివరగా శ్రీకృష్ణాయ నమః అని కామెంట్ చేయండి.